త్యాలకలేసానా దిగదింపులు చేసేను. ఆ బాలమ్మ అయితే ఈయనకన్నా ఉందిరా బాలుడా, బాలుని మాటలైతే బాలుని చెప్పు అయితే నమ్ముతుంది, బాలుని చెప్పు అయితే ఆడుతుంది, పాడుతుంది, పాటలు పెడతాది, దీపం పెడతాది, అన్ని చేస్తుంది. పెట్టినా ఆయన అంటుంది ముక్కు పక్క మగము పక్క మనశ్శాంతిగా పెట్టలేదు. యేసు ప్రభుకి అయితే నమ్ముతుంది బాలమ్మ అయితే బాలుడా. ఈ బాలుడేమి దీపం పెట్టు, 3 దీపాలు పెట్టు, 5 దీపాలు పెట్టు, మన ఇంటి అందులో కళ పెరుగుతుంది. అమ్మవారు నన్ను నమ్ముకున్నానని తెలుపుతాడే కానీ సరే నాయన ఊపుతుంది. బాలుడు నన్ను చెప్పు సై అంటుంది, మళ్ళీ నో అంటుంది. ఆ బాలుడికి ఆఫీస్లో కదా కష్టాలు అంటే నలుల వల్ల జరుగుతున్నాయి. అదేంటికి జరుగుతున్నాయి అంటావా? నేను చెప్పిన బాలుడికి ఎవరు ఏమి చేయలేరు బాలుడా. అక్కడ ఒక మగవాళ్ళతో అయితే కొంచెం విరోధంగా ఉంది ఆ బాలుడికి. ఆఫీసులో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ బాలుడికి అయితే ఆరోగ్యం అయితే కొంచెం ఇదవుతున్నది. ఏంటి జరుగుతున్నది అని అడుగుతున్నాడు. ఏం కాదు, నిన్న ఆ మాస పొద్దుల్లో జరుగుతున్నాయి, జరిగిందనేది బాధపడినాడు ఆ బాలుడు. నేను అమ్మవారికి ఇన్ని పెట్టినాను, ఇన్ని చేసినానే, ఆ బాలుడు నాకేంటికి ఇట్లా చేస్తాను అమ్మవారు అనేది అంటున్నాడు. ఏం కాదు, బాలుడు పైన అయితే నేను ఉంటాను, శనివేరు మనలు. ఆ బాలుడు కరెక్ట్గా నన్ను పలికించుకోలేక ఉన్నాడు, ఉడికించుకోలేక ఉన్నాడు. ఆ బాలుడు పట్టుకునే విధానంలో ఆ బాలుడు పట్టుకుంటే ఇంకా మళ్ళీ పూసినట్టు లేవటాల సన్నజాతి పూసినట్టు నిలుపుతారు దాన్ని మాట ఇచ్చినాను బిడ్డకి. ఇంకా బాలమ్మ గురించి అయితే కోరికలో పెట్టుకొని అడుగుతున్నాడు. సీట్ అయితే ఇంకా